విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గ్రామంలో 700 సంవత్సరాల చరిత్ర గల శివాలయంలో లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా అశేష భక్త జన సందోహం మధ్య జరిగింది. భక్తులు శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. సుమారు 20,000 మంది భక్తులు హాజరయ్యారని అంచనా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లిమర్ల శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవి ప్రథమ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, కడగల ఆనంద్, భారతి స్వామీజీలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొవ్వాడ సర్పంచ్ కోట్ల రఘు ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం జరిగింది. మాది విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారం విలేజ్. మా గ్రామంలో స్వయం శివుడు 13వ శతాబ్దంలో సుమారు 700 సంవత్సరాల కింద రుద్రభూమిలో జన్మించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేక ప్రజలు నిరంతరం పరమశివుని పూజిస్తూనే ఉంటారు. భవిష్యత్తులో మేము పుణ్యక్షేత్రంగా మారాలని మా గ్రామ ప్రజలు మా కోరిక కూడా. ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం మా ప్రాంతం, మా మండలం, మన జిల్లా, మన రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 13వ శతాబ్దంలో చోళుల కాలంలో మా గ్రామంలో పరమశివుడు వెలిచినప్పటికీ తిరుస్కుల దండయాత్రలో ఇక్కడ గుడి కూలిపోవడం జరిగిందని జిల్లా జోనల్ ఏడీ గారు చెప్పడం జరిగింది. అంటే మా గుడికి 700 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడ గుడిని నిర్మించుకోలేకపోయాం. భవిష్యత్తులో ప్రభుత్వ వారి సహకారంతో, వారందరి సహకారంతో మా గ్రామంలో ఒక పెద్ద శివకోవిల నిర్మించాలని మేము కంకణ కట్టుకున్నాం. భవిష్యత్తులో ఇది రాష్ట్రంలో, దేశంలో అనేక జ్యోతిర్లింగాలు ఉన్నప్పటికీ ఇది కూడా ఒక జ్యోతిర్లింగంగా భావించాలని మన జోనల్ ఏడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ గుడి మన పరమశివుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో అందరికీ మంచి జరుగుతుందని, అన్ని రంగాల్లో ప్రజలు రాణిస్తారని ప్రజల్లో విశ్వాసం. ఈ సుదూర ప్రాంతంలో పరమశివుడు 13వ శతాబ్దంలో ఇక్కడ కోలు ఉండేది. ఆ కోలు యొక్క నీడ సుమారు 300 మీటర్ల దూరంలో పడేదని, అక్కడ అంజాం తల్లిగా మేము పిలుస్తుంటాం. కానీ మహిషాసుర వద్దని అక్కడ అమ్మవారు కూడా పుట్టడం జరిగింది. ఇది స్వయంభూ ఆలయాలుగా ప్రజలందరూ మేము భావిస్తాం. ఈ స్వయంభూ ఆలయాలను ఎవరు దర్శించుకున్నా అన్ని రంగాల్లో వాళ్ళు రాణిస్తారని ప్రజలందరూ విశ్వాసం. ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి జిల్లాలో ప్రముఖులందరూ వచ్చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి గారు, స్థానిక ఎంపీ కలిసి టప్పలాడి గారు, మార్కెట్ చైర్పర్సన్ పొలిపిల్లి బంగారాజు గారు, కర్రోతు బంగారాజు గారు, కళా వెంకటరావు గారు, స్థానిక ఇచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారుతో పాటు అన్ని ఎంపీపీలు, 4 మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులతో పాటు అన్ని రంగాల్లో రాణించిన పెద్దలందరూ కూడా ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి మరొక అరగంట నుంచి గంట లోపు రాబోతున్నారు. అంతేకాకుండా సుమారు 30,000 మంది భక్తులు మన ప్రాంత ప్రజల నుంచి, మన నియోజకవర్గం నుంచి, మన జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చే అవకాశం మరొక అరగంట నుంచి గంట లోపు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అటెండ్ అవుతారని కోరుకుంటున్నాము.